I came from Telangana, Hyderabad. I came from the fifth time. This is the fourth time I am visiting Sabarimala. It is very pleasure to see Lord Ayyappa Darshan. I am very excited. So all these 40 days I have undergone very ritual and Diksha, Ayyappa Diksha. Actually, I am suffering from asthma patient. All these morning 4 o'clock I wake up and with cold water. I didn't get a small cough. All these 40. This is the Mahima of Ayyappa, Lord Ayyappa. So I am very much excited to climb the hill of Lord Ayyappa and worship Ayyappa Jyoti also. I am eagerly waiting. So I am also thankful to Travancore Devasthanam Board. సర్వాంతర్యామి ఆయన కలియుగ పురుషుడు. ఆయన స్వామివారు అన్నీ తెలుసు వారికి. ఆయనకి ఆభరణాలు ఎక్కడి దాకా వచ్చినాయి, ఎంతసేపట్లో రాబోతున్నాయి, నా దగ్గరికి ఎంతసేపట్లో వస్తున్నాయి అని కూడా తెలుసు. ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు. అక్కడ శబరిగిరిలో అనేక దేవతలు ఉన్నారు. స్వామివారే కాదు, మహామునులు తపస్సు చేసిన శబరికొండ అద్భుతమైన కొండ. చూడండి, చక్కగా ఆ అలంకారంతో, ఆ గొడుగులతో, చక్కగా పసుపచ్చ వస్త్రాలతో, కండువాలతో వేసుకుంటూ ఆ చెట్లు, ఆ ఆకుపచ్చ చెట్లు అవి చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. ఆభరణాలు తరలి వస్తూ ఉన్నాయి. అందరూ కూడా ముందడుగులు వేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. స్వామి శరణుఘోష చెప్పుకుంటూ, స్వామి నామస్మరణ చేసుకుంటూ, ఓం ఆభరణ ప్రియనే శరణమయ్యప్ప, ఓం తత్వమస్యాది లక్ష్యంతో శబరిమల చేరుకుని స్వామివారిని దర్శించుకొని ఎంతో ఆనందాన్ని పొందుతూ అక్కడ ఎంతోమంది వేచి అక్కడ నిలబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మండల దీక్షలు చేసి స్వామివారిని, వీళ్ళందరూ కూడా పెద్దపాదం గుండా పెద్ద ఎరిమెలి నుంచి వనయాత్ర చేసుకుని వచ్చేవాళ్ళు. స్వామివారి సన్నిధానంకి పరుగులు వేసుకుంటూ కూడా ఆభరణాలు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. ఆభరణాలు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత ఉత్సాహం చూడండి, వాళ్ళు అడుగులు చూడండి ఎంత చక్కగా వేసేస్తున్నారు. ఆ శక్తి, ఆ దీప జ్యోతులు, ఆ కాంతులతో, ఆ కాంతులు ముందుకెళ్తుంటే ఆ పదునెట్టాంబడి దగ్గరికి వచ్చేస్తున్నాయి ఆభరణాలు. మరి కొంచెంసేపట్లో చూడండి, వాళ్ళు ఆ దీపాలు వెలుగుతూ ఉంటే, ఆ కాంతులు చూస్తుంటే ఆ జన సమూహంతో ఎంత ఆనందంగా ఉంది, శోభాయమానంగా ఉంది. ఇంత ఆనందము, ఇంత తృప్తి అయ్యప్ప స్వామి దీక్షలో జరుగుతుందంటే, ఆహా, మనకి గ్రహచార రీత్యా